మనకు వేసవి తాపంతో అల్లాడుతున్నటువంటి ప్రజలకు మనకు వాతావరణం అయితే తీపి కబురు అయితే అందించింది. ఇక వరుణదేవుడు అయితే మన పాలిటున్నాడనే చెప్పుకోవాలి. ఇప్పటికే ఎండలతో అల్లాడిపోతున్న మనం కొద్దిగా ఈ వేడి నుంచి తప్పించుకోవడానికి ఉపశమనం కలిగించే విధంగా వానదేవుడు అయితే మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చాడు. ఇక వాతావరణ శాఖ ఇచ్చినటువంటి వివరాల ప్రకారం తాజాగా ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి, తెలంగాణలోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియోను ముందుగా లైక్ చేసేయండి, తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి. చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది. ఇక ముఖ్యంగా చూసుకుంటే మనకు ఆదిలాబాదు, ఆసిఫాబాదు, మంచిర్యాల, సిరిసిల్ల, నిజామాబాదు, జగిత్యాల, కరీంనగర్తో పాటు మరికొన్ని జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు అలాగే పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఈ జిల్లాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మనకు సూచిస్తుంది. అంతేకాకుండా మనకు వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని, 2 జిల్లాల్లో మాత్రమే ఈ వడగాల్పుల తీవ్రత ఉంటుందని. ఇక నిన్నటి రోజున మనకు వడదెబ్బతో ఒకరు చనిపోవడం కూడా జరిగింది మన తెలంగాణలో. ఈ నేపథ్యంలో మనకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇది తెలంగాణకు సంబంధించి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏపీలో కూడా మనకు ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఏపీలోని రాయలసీమ జిల్లాలో 48 డిగ్రీలకు పైగా ఎండ అయితే కాస్తుంది. ఈ నేపథ్యంలో మరొకసారి మనకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అక్కడక్కడ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి.